హలో అండి. వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఇవాళ సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి అన్ని వెజిటబుల్స్ ఏసుకోవచ్చండి. ఎక్సెప్ట్ కాకరకాయ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఇవి వేసుకోకూడదు. నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూపెడతాను. సో, నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ, టమాటో, ఆనియన్స్, ఒక 2 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా తీసుకున్నాను. సాంబార్ పొడి, కోకోనట్ పౌడర్, అల్లం వెల్లిపాయ, చింతపండు నానబెట్టుకోవాలి, సాల్ట్, నెయ్యి, ఇంగువ, పోపు దినుసులు ఇందులో చూపెట్టలేదు అండ్ బెల్లం ముక్క కూడా. సాంబార్ పొడి ఈ స్పూన్ తోటి తీసుకున్నానండి. 3 స్పూన్స్. కోకోనట్ పౌడర్ ఏమో 2 స్పూన్స్ తీసుకున్నాను. సో, ఇవన్నీ ఉంటే స్టార్ట్ చేయొచ్చు. ముందుగా మనము 1 ½ గ్లాస్ కందిపప్పు, 2 ½ గ్లాస్ రైస్ ఉడికించుకోవాలండి. సో, రైస్ నేను 2 ½ గ్లాసెస్ తీసుకున్నాను. ఇది ఒక 5 మెంబర్స్‌కి సరిపోతుందండి. 5 సర్వింగ్స్ వస్తుంది. సో, ముందుగా మనమైతే ఇవి కడుక్కొని నీళ్ళు తగ్గట్టు నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. సాంబార్ రైస్‌కి మెత్తగా ఉంటేనే బావుంటుంది. సో, ఉడికిపోయింది అన్నం. ఇప్పుడు ఇంకొక కుక్కర్ పెట్టుకొని ఒక హాఫ్ గరిట నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యితో అయితే కమ్మగా ఉంటుంది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 1 ½ స్పూన్ ఆవాలేసుకుంటానండి. తర్వాత 1 ½ స్పూన్ జీలకర్ర. తర్వాత ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకుంటాను. ఇంగువ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీస్. కారం మీరు కావాలనుకుంటే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. టమాటాస్ వేసానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. పొటాటోస్ వేస్తున్నాను. సో, అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇవి వేగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి ఉడికిపోతాయి. సో, మామూలుగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లిపాయ ఏసుకోవాలి. తర్వాత ఆహ్, కొ కరివేపాకు, పుదీనా ఇవి 2 కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, కలుపుకోవాలండి చక్కగా. సాంబార్ పొడి వేసుకుంటున్నాను. సాంబార్ పొడి, కొబ్బరి పొడి ఇప్పుడే యాడ్ చేస్తాను. ఎందుకంటే ముక్కలకి పట్టాలది. కొంతమంది మన చింతపండు నీళ్లు పోసిన తర్వాత యాడ్ చేస్తారు. దానికంటే ఇలా చేస్తే మనకి ముక్కలకు కూడా అది సాంబార్ మసాలా పడుతుంది. సో, ముందే యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉప్పేసుకుంటున్నానండి. మనం రైస్‌కి కూడా ఎంత ఉప్పు కావాలో దానికి తగ్గట్టు ఇందులోనే వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 స్పూన్స్ పడుతుంది. ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు తీసుకొని వేసుకోవాలి. ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసుకున్న ఎక్స్‌ట్రాక్ట్. దాని తర్వాత ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. పసుపు 2 స్పూన్స్ వేశానండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలండి. సో, కుక్కర్‌లో చేయడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుంది సాంబారు. అందుకే నేను కుక్కర్ ప్రిఫర్ చేస్తాను. సో, ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక్క విజిల్ రానివ్వాలండి. ఒక్క విజిల్ సరిపోతుంది. కుక్ అయిపోతుంది. 2 విజిల్స్ పెడితే మాత్రం వెజిటబుల్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. సో, ఉడికిన తర్వాత ఇలా కనపడుతుంది మనకి. సో, ఇప్పుడు బెల్లం ముక్క యాడ్ చేసుకుంటున్నాను.
ముందే యాడ్ చేస్తే వెజిటబుల్స్ తియ్యగా అయిపోతాయి. ఇప్పుడు యాడ్ చేయడం వల్ల వెజిటబుల్స్‌కి అంత స్వీట్‌నెస్ రాదు. మనం చేసుకున్న అన్నం ఏదైతే ఉందో ఇందులోకి కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాక చూపెడతాను. సో, కలుపుకున్నాక ఇలా ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని సిమ్‌లో పెట్టి ఒక 1 ½ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ఒక 3 మినిట్స్ 2-3 మినిట్స్ దీన్ని మళ్ళీ స్టవ్ మీద ఉంచాలి. ఇది కొంచెం జావగానే ఉంటుందండి. ఆహ్, కూలయ్యే కొద్దీ టైట్ అయిపోతుంది. వేడిగా తింటేనే బావుంటుంది. అంతేనండి. సాంబార్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.